హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ కైవ్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇంకో వీడియోతో వచ్చేసానండి. అది రాజ్మా టిక్కీ. ఇది ఎంతో హెల్తీ అండ్ ఈజీ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాజ్మా టిక్కీని తయారు చేసుకోనికి ముందుగా 250 గ్రాముల రాజ్మాని 2 గంటలు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. దాంతోపాటు 2 ఆలుని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న రాజ్మాని ఆలుని వేసి నిండుగా నీళ్ళను పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 8 నుంచి 10 విజిల్లను రానివ్వండి. ఇప్పుడు రాజ్మాని ఆలుని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఉడికించిన రాజ్మాని ఆలుని స్మాష్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిని అంతా ఒక్కసారి చేత్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిని అంతా చేత్తో ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పాన్ తీసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఈ సైజులో ఒక టిక్కీలా చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చండి, లేకపోతే టిక్కీ అనేది పై వరకే కాలుతుంది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. నిదానంగా ఒక్కొక్కటి వేస్తూ కాల్చుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన రాజ్మా టిక్కీ తయారైపోయింది. ఇది ఎంతో ఈజీ అండ్ హెల్తీ కూడా. ఎవరైనా రాజ్మా తినని వాళ్ళకి కూడా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.